లో ఆసరా చేయుత పెన్షన్‌కి సంబంధించి ఇప్పుడు అమ్మ వచ్చేసి అయితే మనకు ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. పోయిన నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో పడలేదన్నమాట. సో, అమ్మ వచ్చేసి అయితే ఇప్పుడు అమ్మ ఆవేదన చెప్తుంది. అలాగే డబ్బులకు సంబంధించి కూడా మీకు పోయిన నెల డబ్బులు అనేవి పడ్డాయో లేదో ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలుపగలరన్నమాట. మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క ఏదైతే పెన్షన్‌దారులు ఉన్నారో వీరందరికీ కూడా ఎంఆర్‌పీఎస్ అంటే మనకు మందకృష్ణ మాదిగ అయితే తెలుసన్నమాట. అన్న వచ్చేసి అయితే ఇప్పుడు భారీ బహిరంగ సభతో వచ్చేసి అయితే పెన్షన్‌దారులకైతే ఆ యొక్క అండగానైతే ఉండబోతున్నారు. సో, అందరూ కూడా ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. మనకు తెలంగాణలో వచ్చేసి అయితే ఆసరా చేయుత పెన్షన్‌కి సంబంధించి త్వరలో అప్పుడు 2000 రూపాయలు అనేది పెంచానని చేయబట్టి ఆయననైతే పెంపు చేయడం ఆయన మాట్లాడిర్రు అన్నమాట. అప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 4016 రూపాయలు డిమాండ్ కూడా చూసుకున్నట్టయితే 6016 రూపాయలు అన్నమాట. సో, అమ్మ ఒకసారి అయితే మాట్లాడుతుందన్నమాట. సో, ప్రతి ఒక్కరైతే అమ్మ ఏం మాట్లాడుతుందో ప్రతి ఒక్కరైతే చాలా పద్ధతిగా చక్కగా కూడా అన్నీ కూడా వివరిస్తుంది. సో, అందరూ కూడా తప్పకుండానైతే మన ఛానల్ కొత్త కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే అమ్మ, ఇక చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటో. ఇంకా మొన్నటి పింఛనే తెచ్చుకోలేదు. అంటే మొన్నటి పెన్షన్ అనేది ఎందుకు తెచ్చుకోలేకపోయారమ్మా మీరు? సాతగాక సాతగాక కళ్ళు కనిపిస్తలేవు. అరే గట్లా అంటే మనకు ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి అధికారులు ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఓట్లాడినప్పుడైనా ఇవైనా వీడికి ఏమో అడిగినా గానీ 10 రూపాయలు ఇస్తామన్నారు. పెన్షనా? పెన్షన్ అనేది షాపులల్లో ఇప్పుడు మనం డబ్బులు తీసుకుంటాం, 2000 రూపాయలు అనేది తీసుకుంటాం, 2000 రూపాయలు అనేది తీసుకుంటాం కదా. సో అందువల్ల మనం చూసుకున్నట్టయితే 20 రూపాయలు 30 రూపాయలు కట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో కట్ చేయడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండానైతే ఈ యొక్క ముసలమ్మలు కానివ్వచ్చు అధికారులు కూడా కొంచెం స్పందించాలన్నమాట. అధికారులు ఇప్పుడు ఎవరైతే ఈ నడుచలేని పరిస్థితులు ఉన్నారో లేకపోతే వృద్ధులు కానివ్వచ్చు వీరెవరైతే ఇట్లా పరిస్థితులు ఉన్నారో సో వీరందరికీ కూడా గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఒక ఆదుకోవాలన్నమాట. సో అందరు కూడా వేచి ఉండండి. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే అమ్మ మాటలలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడినాయి అన్నమాట. డబ్బులు అనేవి అయితే పడినాయి. కానీ ఇప్పుడు మనకు ఆలస్యంగా చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా అమ్మ మాటల్లో ఒకసారి అయితే వినండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడండి అమ్మ మీ ప్రాబ్లం. అదే మొన్నటి లెక్కన ఇక మాట్లాడండి అంటే నాకు మొన్నటి పింఛన్ తెచ్చుకోలేదు, నాకు సాదాగా లేవలేదు, జ్వరం వచ్చింది. అట్లనే ఉంటది అమ్మ. ఇక నాకు ఇప్పటికి పడి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. అంటే నీకు సెల్లుకు మీ బ్యాంక్ లో చూపించావా పైసలు పడ్డట్టు? చూపించలేదు. ఎక్కడ చూపించాం? షాపులలో ఆధార్ కార్డుకి ఏడ చూపించలేదు. నేను ఆధార్ కార్డుతో చూపెట్టలేదా? ఆధార్ కార్డుతో నేను చూపించలేదు కానీ నాకు ఉంటాయి. పడతాయా మరి? చూపించాం ఇలా పడతాయా లేదో అనేది చూపెట్టలేదా? బ్యాంక్ బుక్ తెచ్చిన, ఆధార్ కార్డు తెచ్చిన ఇప్పుడైతే మరి చూపెడదాం అమ్మ. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం అన్నమాట. ఇదన్నమాట ముచ్చట. ఈ పెన్షన్దారులకు కూడా కొంచెం అనేది ప్రభుత్వం అనేది కూడా ఆదుకోవాలి. వృద్ధులు ఉంటారు, ఏకలాంగులు ఉంటారు, అందరు ఉంటారు అన్నమాట. సో నడవలేని పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఆదుకోవాలి ప్రభుత్వం అనేది కూడా. ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం.